వెల్కమ్ టు 9+ న్యూస్. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న వేళ ప్రముఖ పర్యావరణవేత్త సామాజిక ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ మరోసారి కేంద్ర ప్రభుత్వానికి కీలక సందేశం పంపించారు. ప్రస్తుతం నిరాహార దీక్షలో ఉన్న ఆయన ఆసుపత్రి నుంచి కేంద్రానికి ఒక బహిరంగ లేఖ రాస్తూ పలు కీలక డిమాండ్లు చేశారు. నీట్ పేపర్ లీకేజ్ కారణంగా తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు తగిన పరిహారం అందించాలని చెప్పి ఆయన కోరారు. అలాగే ఈ ఘటనపై జవాబుదారీతనాన్ని నిర్ధారించేలా పార్లమెంట్లో అర్థవంతమైన చర్చ జరగాలని, అవసరమైతే విద్యాశాఖ మంత్రి రాజీనామా అంశాన్ని కూడా పరిశీలించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇక ఆసుపత్రిలో పరామర్శించిన కేంద్ర మంత్రులు ఈ అంశాలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందని హామీ ఇచ్చారని చెప్పి వాంగ్చుక్ తన లేఖలో పేర్కొన్నారు. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంపైన దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. అయితే ఇదే సమయంలో ప్రముఖ పర్యావరణవేత్త సామాజిక ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ మరోసారి కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ అయితే రాశారు. అయితే ఈ లేఖలో ఈసారి ఆయన ఏదైతే నీట్ ఎగ్జామ్ రాసి అటు పూర్తిగా నిరాహారంగా మార్చినారో 12 మంది ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా తగిన నష్టపరిహారం ఇవ్వాలని, అలాగే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజీనామా చేయడం పరిశీలించాలని చెప్పి ఆయన అయితే కేంద్రానికి ఒక లేఖ అయితే రాశారు. అయితే ఈ లేఖలో మరిన్ని అంశాలు ఏమేమి ఉన్నాయి, దీనికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. ఒకవైపు సోనం వాంగ్చుక్ హాస్పిటల్లోనే నిరాహార దీక్ష కొనసాగిస్తూనే అటు ప్రభుత్వానికి ఒక లేఖ అయితే రాశారు. ఈ లేఖలో చూస్తుంటే కనుక పలు డిమాండ్లు కూడా పెట్టారు. అయితే ఆయన డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయా? రైట్ రవిచంద్ర, ఈ యొక్క నీట్ పేపర్ లీకేజ్ సంబంధించి మనం ఈ 3 నెలలుగా మనం చూస్తా ఉన్నాం. చాలా ఇది హాట్ గా కొనసాగుతోంది. ఈ 3 రోజులలో ఇంకా ఇది ఒక పీక్ స్టేజ్కి వెళ్ళింది. దేశవ్యాప్తంగా ఈ రోజు అది చర్చకు దారితీసింది. అనేకమైన నిరసనలకు కావచ్చు, ఇది కేంద్ర ప్రభుత్వానికి సెగ దాకింది, వేడి దాకిందని చెప్పవచ్చు. ఈ యొక్క పేపర్ లీకేజ్ ని చాలా లైట్ గా తీసుకున్న కేంద్ర ప్రభుత్వానికి, మోడీ ప్రభుత్వానికి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ రూపంలో చాలా నిరసన అయితే ఇవాళ కనబడతా ఉంది. సో దానికి అంటే కాంగ్రెస్ పార్టీకి ఈ ఒక వైపు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తా ఉంది, మరొక వైపు ప్రముఖ విద్యావేత్త సామాజికవేత్త సోనం వాంగ్చుక్ కూడా మద్దతు తెలుపుతూ 25 రోజులుగా ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న పరిస్థితి మనం చూసాం. ఈ రోజు 25వ రోజు చేరుకుంది. అయితే ఈ సందర్భంగా ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అధినేత అభిజిత్ కావచ్చు, ఆ తర్వాత కొంతమంది ఎంపీలు 65 మంది ఎంపీలు ఈ యొక్క దీక్ష విరమింపజేయాలని తనను కోరారని, అదేవిధంగా కేంద్ర మంత్రులు కూడా కలిశారు. జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ వీరందరూ హాస్పిటల్లో పరామర్శించిన తర్వాత మీ ప్రాణాలకు ప్రమాదం ఉంది, ఖచ్చితంగా దయచేసి మీరు ఈ యొక్క ఆమరణ నిరాహార దీక్ష విరమింపజేసుకోవాలని కోరిన సందర్భంలో ఆయన ఒక లేఖ ఇంతకు ముందే ఈ రోజు లేఖ రాశారు కేంద్ర ప్రభుత్వానికి. సో దాంట్లో చూసినట్లయితే మనం ప్రధానమైన డిమాండ్లు చూసినట్లయితే విద్యార్థులపై కేసులు పెట్టొద్దు, పెట్టిన కేసులు ఎత్తివేయాలి. ఇటీవల సంసద్ చలో అంటూ పార్లమెంటు ముట్టడికి పిలుపునిచ్చారు. సో వీటి మీద కొంతమంది మీద కేసులు నమోదు చేసింది కేంద్ర ప్రభుత్వం, పోలీసులు. సో వీటి వెంటనే ఎత్తేయాలి, ఆ కేసులన్నీ కూడా రద్దు చేయాలనేది మొదటి డిమాండ్. రెండోది, పేపర్ లీకేజ్ వల్ల మానసిక వేదనకు గురై కొంతమంది విద్యార్థులు దేశవ్యాప్తంగా ఆత్మహత్య చేసుకున్నారు. చాలా మంది మానసికంగా కురింగిపోయి వారికి వెంటనే నష్టపరిహారం ప్రకటించాలి, కేంద్ర ప్రభుత్వం అందించాలి. ఇది రెండో డిమాండ్. ఈ మూడో డిమాండ్కి వెళ్తే పార్లమెంట్ లో దీనిపై విస్తృతంగా చర్చ జరపాలి. పేపర్ లీకేజ్ పై ప్రధానంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దానికి బాధ్యత వహిస్తూ
రాజీనామా చేయాలి. రాజీనామాతో పాటు ఈ అంశాలపై, విద్యా వ్యవస్థపై, ఈ లీకేజ్ పై ఒక మంచి అర్థవంతమైన సమర్థమైన చర్చ అనేది పార్లమెంటు వేదికగా జరగాలి అనేది మూడో డిమాండ్. అదేవిధంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఈ యొక్క యువతపై కూడా మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇలాంటి లాఠీ చార్జ్ చేయడం, బలప్రయోగం చేయడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడము చేయకూడదు. ఇలాంటి ఒక హామీ ఇవ్వాలని ప్రధానమైన డిమాండ్లో ఈ 4 డిమాండ్లు ఉన్నాయి. 65 మంది తనను దీక్ష విరమింపజేయాలని 65 మంది ఎంపీలు కోరారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు, ఆ తర్వాత కేంద్ర మంత్రులు వీరందరూ చేసిన వినతి మేరకు నేను నిరాహార దీక్ష విరమింపజేయాలని కోరుకుంటాను. బట్ ఈ ఏవైతే నేను డిమాండ్స్ పెడుతున్నానో ఆ డిమాండ్స్ కనుక కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తేనే నేను ఈ దీక్ష విరమణ చేస్తా. లేదు అంటే నా దీక్ష ఇంకా కొనసాగిస్తానని ఆయన ఈ లేఖ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఒక డిమాండ్, ఒక హెచ్చరిక, ఒక విజ్ఞప్తిగా మనం చెప్పొచ్చు. థ్యాంక్ యూ రాజ్ కుమార్.